హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 3 అగ్ని పరీక్షకి. సో ఈరోజు కూడా చాలా బాగానే జరిగిందని చెప్పుకోవాలండి. చాలా ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. మంచి మంచి కంటెస్టెంట్స్ వచ్చారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం 2 డేస్ చెప్పుకున్నప్పుడు కొంతమందిని రెడ్ ఇచ్చేసి అరౌండ్ 7-8 మెంబర్స్‌ని నిన్న తీసేశారు. ఇవాల్ట కూడా అలాగే ఓవరాల్‌గా కొంతమందిని డైరెక్ట్‌గా తీసేయడం జరిగిందనమాట. అంటే వాళ్ళని ఎక్కువ ఎపిసోడ్‌లో షోకేస్ చేయలేదనమాట. షోకేస్ చేసిన వాళ్ళల్లో అంటే వాళ్ళు టోటల్ 45 మెంబర్స్‌ని తీసుకున్న వాళ్ళల్లో ఇప్పుడు వీళ్ళకి అరౌండ్ కొంతమందిని హోల్డ్‌లో పెట్టి కొంతమందిని సెలెక్ట్ చేయడానికి కావాల్సిన ఉన్నది కాబట్టి ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకున్నారనమాట. అయితే వాళ్ళు లాస్ట్‌కి ఎంతమందిని తీశారంటే సో టోటల్ 6 మెంబర్స్‌కైతే డైరెక్ట్ టాప్ 15లోకి పెట్టడానికి చేశారు. మిగిలిన మంది లైక్ హోల్డ్‌లో పెట్టిన వాళ్ళు అరౌండ్ 19 మెంబర్స్ దాకా వచ్చారండి. సో ఈరోజు ఎపిసోడ్‌లోకి వెళ్తే గనక ఈవెన్ అభిజిత్ గానీ, బిందు మాధవ్ గానీ అండ్ నవదీప్ అయితే బానే జడ్జ్‌మెంట్ ఇచ్చారు. నవదీప్ అయితే ఫుల్ క్లారిటీతో ఉన్నారండి. లైక్ లాస్ట్ 2 డేస్ ఎలా ఉందా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ అనే ఒక క్యాండిడేట్ వచ్చారు. ఈయన ఒక సోల్జరు. ఈయనైతే యాక్చువల్‌గా చాలా మాట్లాడారు, బాగున్నాడు, అన్నీ చెప్పినవి చేశాడు, ఇంట్రెస్టింగ్‌గా అనిపించాడు. అలాంటిది అభిజిత్ అయితే ఇతన్ని సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేయకపోగా అంత ఇంకా ఇంకోటి అంటే ఛాన్స్ ఇచ్చినట్టుగా కూడా మాట్లాడలేదు తను. కొద్దిగా నాకెందుకో అక్కడ డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. క్లియర్ కట్‌గా లేరు. ఎందుకంటే తను సోల్జర్ వృత్తిలో ఉండి వృత్తి కాదు, సోల్జర్‌గా సర్వ్ చేస్తున్న అతను ఇప్పుడు సడెన్‌గా మళ్ళీ దీంట్లోకొచ్చారు. మళ్ళీ ఇక్కడ ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే రిజైన్ చేసి వెళ్తానని తనైతే క్లియర్‌గా ఉన్నారు. ఈవెన్ నవదీప్ కూడా చెప్తారనమాట. యెస్, తనైతే జెన్యూన్‌గానే అనిపిస్తున్నాడు. క్లియర్‌గా కూడా తన థాట్స్ మీద ఉన్నాడు. ఒకవేళ ఇది సెలెక్ట్ అయితే ఇది ఆపర్చునిటీ ఉంది. సోల్జర్ గర్ల్ కింద ఇండియాకి సర్వ్ చేసే విధానంలో ఓన్లీ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్ గానీ లేకపోతే ఇంట్లో పరిస్థితులను బట్టి తను అటు వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి యూజ్ చేసుకుంటాను. ఒకవేళ దీనికన్నా బిగ్ ఆపర్చునిటీ నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏదన్నా అంటే హీరోగా దీని కింద అంటే తన యొక్క డ్రీమ్‌ని పర్స్యూ చేసుకోవడానికి ఉంటే గనుక అప్పుడు సోల్జర్ దీనికి రిజైన్ చేస్తాను అని చెప్పాడు. నాకైతే అది కరెక్ట్‌గానే అనిపించింది. తను కన్విన్స్ చేశాడు. బట్ స్టిల్ అభిజిత్ ఎందుకో డైరెక్ట్‌గా నో ఇచ్చి అది కరెక్ట్ కాదు అన్నట్టుగా, కమిట్మెంట్ లేదు అన్నట్టుగా చెప్పాడు. నాకది కరెక్ట్ కాదనిపించింది. అక్కడ అభిజిత్ అయితే తప్పుగా చెప్పాడు డెసిషన్ అని అనిపించిందనమాట. ఒక్క నిమిషం. సరే, నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి ఇంకా సో కళ్యాణ్‌కి అయితే గనక 2 గ్రీన్స్, ఒక రెడ్ అయితే వచ్చిందనమాట. బిందు మాధవి అయితే గనక వైబ్స్ కలుస్తున్నట్టు అనిపించే, మంచిగా మాట్లాడుతున్నావు అని చెప్పడం బాగా అనిపించిందనమాట. నెక్స్ట్ అలేఖ్య అనే ఆమె వచ్చారు. ఆమె అంటే ఆమె థాట్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏమని ప్రొజెక్ట్ చేసుకుందాం, పోర్ట్రే చేద్దాం అని చెప్పి. యాక్చువల్‌గా ఏంటంటే తను ఏం చెప్పారంటే నేను క్లాస్‌గా ఉంటాను. సో మాసే కామనర్స్ అందరూ మాస్‌గా ఉంటారు అనుకుంటారు. సో క్లాస్ కేటగిరీలో నేను వస్తాను అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ క్లాస్, మాస్ ఇలాంటిదంటూ ఏముండదండి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయడంలో అది ఏ విధంగానైనా ఉండొచ్చు. కొంతమంది క్లాస్‌గా చేసిన వాళ్ళు ఇప్పుడు అభిజిత్ కానీ లేకపోతే ఇంకా చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారండి. ఆదర్శ్ వాళ్ళేమి మాస్‌గా మాస్‌గా చేసినట్టుగా ఏమి ఉండదండి. క్లాస్‌గానే చేస్తూ వచ్చినట్టు ఉంటుంది గదా! సో ఇలా ఉన్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో క్లాస్‌గా ఉన్నవాళ్ళు గూడా. బట్ కామనర్స్ నుంచి ఆ అభిప్రాయం అలా ఉంటుందని తను చెప్పిన విధానం గానీ నాకైతే అంత ఎక్కలేదు. బట్ అభిజిత్ అయితే దానికి కన్విన్స్ అయ్యి తనకిను అలాగే బిందు మాధవి ఇచ్చారు గ్రీన్. నవదీప్ అయితే గనక అది జరగదు, అలాగేముండదు. నువ్వు పార్టిసిపేట్ హోల్డ్‌లో అయితే పెడుతున్నాను. నువ్వు ఇంకా నెక్స్ట్ సెక్షన్స్‌లో వాటెవర్ జరిగే అగ్ని పరీక్షలో యూ కెన్ గో త్రూ అని చెప్పారనమాట. నాకైతే అదే అనిపించింది. అంతకుముందు ఉన్న కళ్యాణ్ అనే అతనికి ఇవ్వని క్లారిటీ, ఆయన కమిట్మెంట్ లేదు అని చెప్పిన అభిజిత్ ఇప్పుడు ఈమెకి ఎలా ఇచ్చారా నాకు అర్థమైతే అవ్వలేదు. నెక్స్ట్ యూసఫ్ అలీ అని ఒక అతను వచ్చారండి. ఈయన యాక్చువల్‌గా ఏంటంటే ఎలా చెప్పాలి, ఫుల్ జోష్‌తో అయితే లోపలికి ఎంట్రన్స్ అయ్యాడు. తను మంచిగా డ్రెస్అప్ అవ్వడం ఇదంతా బావుంది. కాకపోతే ఏంటంటే తను చేసిన ప్రొజెక్షన్ వాటెవర్ పోర్ట్రే చేసుకున్న విధానం అయితే అస్సలు కరెక్ట్ కాదు. తను నిజంగానే ట్రబుల్డ్ చైల్డ్ లాగా అనిపించాడు. ఎలాగంటే ఇంకా తను
నాకు వచ్చిన విధానంగా నేను చేస్తున్నాను. లేదంటే నాకు డాన్స్ వచ్చు అని జెప్పాడు. డాన్స్ చేయమంటే చేయలేకపోయాడు. ఇంకా ఏదైనా గేమ్స్ ఆడండి ఇది అని చెప్పినా గూడా ఆడలేకపోయాడనమాట. తనేమో ఇంకా ఓవర్‌గా కొద్దిగా అగ్రెసివ్ అని కాదు. చాలా ఆహ్, లోపల నుంచి బాధపడుతున్నట్టుగా అనిపించిందనమాట. ఆ విధంగా బిహేవ్ జేశాడు. ఇది రాకపోతే అవ్వదు ఇది అన్నట్టుగా. అలాగే అభిజిత్ ఫస్ట్ అయితే రెడీ చూపించారు. దానికేమో తిను సో సో సార్ ఇలా చేయకండి. ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు. నాకు అవకాశం ఇవ్వండి, ఆపర్చునిటీ ఇవ్వండి. ఇదంతా అడిగారనమాట. ఈవెన్ బిందుకొస్తే బిందు గూడా రెడ్ ఇస్తేనేమో అడిగినా గూడా నవదీప్ అయితే గనక ఒక ఛాన్స్ ఇచ్చారు. బట్ దాని తర్వాత తనెళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత నవదీప్‌ని అయితే వీళ్ళు అడిగారనమాట. శ్రీముఖి గాని, బిందు గాని ఎందుకిచ్చారు అదంటే, ఆయన ఆల్రెడీ ట్రబుల్డ్ చైల్డ్. ఇప్పుడు సడెన్‌గా నువ్వు దీనికి పనికిరావు అంటే ఎలా తీసుకుంటాడో నాకు అనిపించింది. సో, అది కాదు నువ్వు ఎలాగైనా నెక్స్ట్ రౌండ్స్‌కెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకోకపోతే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు బయటికి అన్నట్టుగా తనకే తెలుస్తుంది కదా అని చెప్పి ఇచ్చాను అని చెప్పడం నాకు ఒక విధంగా కరెక్ట్‌గా అనిపించినా కూడా బట్ స్టిల్ తను పర్సెప్షన్ అదంతా వేరేగా ఉంది అని అనిపించిందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాలియా అని ఒక ఆమె వచ్చారు. ఆమె కూడా తన యొక్క పాస్ట్ ఇవన్నీ చెప్పుకున్నారు. అంతా బాగుంది. ఆమె చూడ్డానికి కూడా బాగున్నారు. కాకపోతే ఏంటంటే ముందస్తుగా తను ఎక్కువ క్రై బేబీ లాగా అంటే అవన్నీ థాట్స్ చెప్తున్నట్టు అనిపించారనమాట. వాళ్ళ యొక్క పరిస్థితి, ఇంటి పరిస్థితి గానీ, తనకి జరిగినవన్నీ గూడా. సో, అదైతే గనక కొద్దిగా ఓకేగా అనిపించింది. నాకు ఈ విషయంలో గూడా అభిజిత్ అయితే ఫస్ట్ అయితే గ్రీన్ ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారా అన్నది నాకైతే అర్థం గాలేదు. కంపేర్ టు కళ్యాణ్ మళ్ళీ అగైన్ ఈరోజు జరిగిన దాంట్లో. సో, తనకైతే ఇవ్వడం జరిగిందనమాట. ఈవెన్ నవదీప్ గూడా ఇచ్చారు. అలాగే బిందు మాధవ్ అయితే గనక రెడ్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఇద్దాము. నువ్వెళ్ళి అక్కడ ట్రై చేసుకో అన్నట్టుగా అనమాట. ఆబ్వియస్‌గా నిన్న కంటెస్టెంట్స్ వీళ్ళందరితోటి ఒక్క నిమిషం. పోలిస్తే గనక ఈ ఈ క్యాండిడేట్ డాలియా అనే క్యాండిడేట్ కొద్దిగా తక్కువే అన్నారండి. అంత అవసరం లేదనిపించింది. బట్ స్టిల్ వాళ్ళు చేసుకున్న లెవెల్ ఆఫ్ దీన్ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేశారేమో. సో, నాకైతే అది అనిపించింది. ఇంకా నెక్స్ట్ సిద్దిపేట మోడల్ అండి. ఈయన ఫేమస్ ఇన్‌స్టాలో వాటిల్లో బెజ్జిగాం వెంకటేష్ అంటండి. సో, ఇతన్నైతే గనక తిను వచ్చి చెప్పుకోవడం అయితే నేను ఫన్ చేస్తాను ఇదని చెప్పాడు గానీ, ఎక్కువ అంత పోర్ట్రే చేయలేకపోయాడు. సో, స్ట్రెయిట్ అవే అయితే అందరూ గూడా నో అని చెప్పేశారు. సో, తనైతే అవ్వలేదు. సిద్దిపేట మోడల్ అని ఫేమస్ అయినా గూడా తనకి ఛాన్స్ అయితే దొరకలేదనమాట. అంటే ఏ విధంగా ముందుకెళ్తాడు అన్నది తెలియలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి అనూష అని ఒక ఆమొచ్చారు. ఆమె గూడా దాన్నేమంటారు ఇలాగ చెత్త తీయడం ఇవన్నీ చెప్పారనమాట. సారీ నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. అనూష అనే ఆమె వచ్చిన ఏంటంటే సెలెక్ట్ అయ్యారు ఫుల్‌గా. ముగ్గురు జడ్జెస్ అయితే ఇంప్రెస్ అయ్యారు. ఈమెది ఒక స్టోరీ కింద ఆమె స్టోరీ టెల్లర్ అంట బయట గూడా ఇన్‌స్టాలో ఫేమస్ అయ్యారంట. విత్ ద థింగ్స్ ఏంటంటే తను అంతకుముందు వేరేగా జాబ్ చేసి దాని తర్వాత వాళ్ళ ఫాదర్ అప్పులకి అలాగే చెల్లి చేసిన అప్పులకి ఏదో సంథింగ్ అంటే వాళ్ళ చదువు దానికి దీనికి తిని మీద బర్డెన్ పడి తిను సూసైడ్ వరకు ఎళ్లారు. ఈ స్టోరీ అంతా చెప్పారు. నాకు అంత కనెక్టివిటీ అనిపించలేదు. అంటే తను ఎన్ని కష్టాలు పడ్డారో అది ఒప్పుకుంటా గానీ, బట్ స్ట్రెయిట్ అవే స్టార్టింగ్ నుంచి అది చెప్తూ ఉంటే నాకంత కనెక్ట్ అవ్వలేదు. మేబీ ఎపిసోడ్‌లో అదైతే చూపించారు. మిగతా ఫిజికల్‌గా ఇవేమైనా చేస్తారా ఇదంటే గనక అన్నీ ట్రై చేసి చూపించారు గానీ, బట్ జడ్జెస్ అయితే ఇంప్రెస్ అయ్యారని జెప్పారు. జెన్యూనిటీ అయితే కనిపించింది అని చెప్పడం జరిగింది. బట్ వెన్ కంపేర్ టు యెస్టర్‌డే మనకి దివ్య డే బిఫోర్ అంటే ఎపిసోడ్ 1లో దివ్య అని ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నిన్న శ్రేయ అని ఒక 19 ఇయర్స్ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళంత కాన్ఫిడెన్స్‌గా ఈమె లేరు అనిపించింది నాకు. వై ఎందుకు సెలెక్ట్ చేశారు ఆ అమ్మాయిని అని అనిపించింది. బట్ ఓకే. వెన్ కంపేర్ టు ఈరోజు వచ్చిన వాళ్ళల్లో అనుషకి అందరూ గ్రీన్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ సాయి కృష్ణ అని అతనొచ్చారు. సాయి కృష్ణ ఒక్క నిమిషం అండి. సో, ఈయన మ్యారీడ్ పర్సన్ అండి కొద్దిగా. బట్ చిన్న పిల్లాడి కిందే ఉన్నాడు. కొద్దిగా బాడీ ఫిజిక్ ఇదంతా పెంచుకొని వచ్చారు. బట్ ఫస్ట్ అయితే గనక షైగా ఉన్నట్టు అనిపించింది. ఎక్కువ మాట్లాడట్లేదు.
స్టిల్ తనకి 98 ప్రపోజల్స్ వచ్చాయంటే లవ్ ప్రపోజల్స్ పెళ్లి కాకముందర ఇవన్నీ చెప్పడం అంతా ఓపెన్ అప్ అయినట్టుగానే అనిపించింది. బట్ స్టిల్ ఎక్కడో కొద్దిగా బెరుగ్గా దీనిగా ఉంటున్నాడు. అభిజిత్ అయితే తనకి గ్రీన్ ఇచ్చారండి. మిగతా బిందు అండ్ నవదీప్ అయితే గనక రెడ్ ఇచ్చారు. ఎందుకు అన్నది అర్థం కాలేదు. ఛాన్స్ ఇద్దాము అని అనిపించిందంట. వెన్ కంపేర్ టు సోల్జర్ కమిట్మెంట్ ఈ రోజు జరిగిన దాంట్లో అంటే అదే ఎగ్జాంపుల్. ఎందుకంటే అంత బాగా మాట్లాడిన అబ్బాయికి ఇవ్వకుండా తినకి ఎలా ఛాన్స్ ఇద్దాము అని చెప్పి అనుకున్నారు. అంటే మేబీ తనలాగా వైబ్స్ ఉన్నాయేమో. అంటే ఇలాగ తను కామ్గా ఉంటారు కాబట్టి కొద్దిగా అభిజిత్ అలా అనిపించారేమో అని నాకైతే అనిపించింది. సో తనకైతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ రౌండ్కి పంపించారు. నెక్స్ట్ నిఖిత అని ఒక ఆమె వచ్చారు. ఆమె అయితే గనక ఎక్కువ అంత కష్టపడలేక ఇది అన్నట్టుగా ప్రయత్నించారనమాట. అంటే ఇలాగ చెత్తలో నుంచి ఇది తీయమన్నారు. అవన్నిటికి ఆమె ఒప్పుకోలేదన్నమాట. సో తనకైతే గనక రెడ్ ఇచ్చారు అందరూ కలిసి. సారీ అండి, ఇప్పుడే గుర్తొచ్చింది. యాక్చువల్గా నిఖిత అని ఆమె ఎవరంటే కడప నుంచి వచ్చారు. ఆమె అయితే గనక బాగానే తను మోడలింగ్ అదేంటది డెంటిస్ట్ను ఇంకా ఈ మేకప్కి సంబంధించిన ఎంబీబీఎస్ అవేవో చేశారంట, డాక్టర్ అంట. సో తనైతే బాగానే ప్రాజెక్ట్ అయితే చేసుకున్నారు. బట్ స్టిల్ అంటే ఫిజికల్గా కూడా ఫిట్గా ఉన్నారు, మంచిగా ఎడ్యుకేటెడ్గా అనిపించారనమాట. సో దానికైతే కనుక నవదీప్ అండ్ బిందు అయితే సెలెక్ట్ చేశారు. అభిజిత్ అయితే హోల్డ్లో పెట్టారు. ఇంకా కొద్దిగా పొటెన్షియల్ ఉండాలి, రేపు వచ్చే 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసే దాంట్లో ప్రాసెస్లో ముందుకెళ్తే ఓకే. అంటే డైరెక్ట్గా టాప్ 6లోనో లేకపోతే టాప్ 5లో పెట్టకుండా తీసుకోవడం అన్నది బాగానే అనిపించింది. ఇక్కడ అభిజిత్ డెసిషన్ కూడా ఓకే. తను చెప్పారనమాట ఇంకా పొటెన్షియల్ ఇంకా ఉండాలి అన్నట్టుగా. సో అది ఓకే. నెక్స్ట్ జనీత్ అని ఒక అబ్బాయి వచ్చాడండి, 19 years. తను కూడా కుర్రాడు అనమాట. తను కూడా మంచిగా ఉన్నాడు. తనైతే వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పారు. ముందరైతే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ మదరే సింగిల్ పేరెంట్ కింద పనిచేయడం, వీళ్ళని పెంచడం ఇదంతా చేయడం అన్నది అందరూ కూడా జడ్జెస్ అందరూ కూడా ఇంప్రెస్ అయ్యి దానికైతే వాళ్ళ మదర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం ఇవన్నీ జరిగాయి అనమాట. చాలా మంచి జెస్చర్ అనిపించింది అందరి జడ్జెస్ నుంచి. సో అది బాగా కనెక్ట్ అవుతాం అనమాట మనం కూడా ఆ స్టోరీకి అనమాట. వాట్ ఎవర్ ఆ కుర్రాడు చెప్పిన విధానం. బట్ దాని తర్వాత కానీ సెలెక్ట్ అయితే చేయలేదు. నువ్వు అంటే ఈ లెవెల్ వరకు ఎందుకంటే తను అక్కడ ప్రొజెక్ట్ అవ్వలేడు, అంత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండలేడు, అందులో సెట్ అవ్వలేడు అన్నట్టుగా చెప్పారు. సో తనకైతే రెడ్ చూపించాను కానీ బట్ యు ఆర్ నాట్ టైప్ ఆఫ్ దిస్ షో అన్నట్టుగా చెప్పి తనైతే పంపించారు. బట్ మేబీ ఫ్యూచర్లో ఏమన్నా చెప్తారేమో చూడాలన్నమాట. ఎందుకంటే తనకి బ్యాక్ స్టోరీ బాగుంది. తన మదర్ ఇలా సింగిల్ పేరెంట్, తను చాలా కష్టపడి వస్తారు. ఇదంతా కూడా మేబీ వైల్డ్ కార్డ్ కింద తీసుకునే ఛాన్స్ ఉంటాయేమో, మనకైతే తెలీదు. అంటే కామనర్స్ నుంచి వైల్డ్ కార్డ్ కింద తీసుకోవడం. సో అలా అయితే జరిగిందనమాట. నెక్స్ట్ లాస్ట్కి వచ్చి శ్వేత అని ఒక ఆమె వచ్చారు. ఈమెయితే చాలా బాగా అనిపించారు అనమాట. వాళ్ళ మదర్ కొద్దిగా క్యాన్సర్ పేషెంట్ అంటే పాపం తను డెత్ బెడ్ మీద ఉన్నా కూడా తిని యొక్క గోల్స్ని పర్స్యూ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారనమాట. తనైతే జెన్యున్గా అనిపించారు. మంచిగా మాట్లాడిన విధానం కానీ, నవదీప్ తోటి నేను నవదీప్ని అంటే ప్రపోజల్ చేయమన్నప్పుడు ప్రపోజల్ చేసిన విధానం కానీ నవదీప్కి ఇదంతా కూడా బాగుందనమాట. అంటే తనకి పొటెన్షియల్ ఉంది. తను ఫిజికల్గా కూడా చాలా ఇదిగా ఉన్నారనమాట, ఫిట్గా ఉన్నారు. పుషప్స్ ఇవన్నీ చేయమన్నా ఇవన్నీ చేశారనమాట. బాగా ప్రాజెక్ట్ అయితే చేసుకోగలిగారు. అన్ని చెప్పిన దానికి అన్నిటికీ కూడా. ఇంకా కాకరకాయ జ్యూస్ తాగుతూ చెప్పమన్నప్పుడు అరౌండ్ 6 to 7 గ్లాసెస్ అయితే ఈజీగానే తాగేశారు. సో తనైతే బాగా జడ్జెస్ని అయితే ఇంప్రెస్ చేసింది. ఈవెన్ అందరూ కూడా గ్రీన్ అయితే ఇచ్చారు. తన్ని సెలెక్ట్ చేయడం కరెక్టే అనిపించింది. ఎందుకంటే తను మాట్లాడిన విధానం కానీ ఎంత కాన్ఫిడెంట్ తోటి ఎంత జీల్తో చెప్పారో అని అనిపించింది అనమాట. సో చూద్దాం ఆమె కూడా ఎంత బాగా పర్ఫామ్ చేస్తారు నెక్స్ట్ రౌండ్స్ కాదు, నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు. యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా అంటే సోషల్ మీడియా ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళ మదర్ చనిపోయారు అని చెప్పి అన్నట్టుగా వచ్చింది. మేబీ ఈ వీక్ ఆర్ 10 daysలో, నాకు తెలీదు. సో సాడ్ ఫర్ హర్. బట్ చూద్దాం ఆమె నిజంగానే షోకి వస్తారా లేకపోతే అక్కడే క్విట్ అవుతారా అన్నది మనకు తెలీదు. బట్ తనైతే తన గోల్ గురించి చెప్పడం జరిగిందనమాట.
సో ఇదండి ఈరోజు. టోటల్ 19 మెంబర్స్‌ని అయితే హోల్డ్‌లో పెట్టారు. ఆ 19 మెంబర్స్ నుంచి రేపు 9 మెంబర్స్‌ని తీస్తారంట. అలాగే టాప్ 6 ఆల్రెడీ ఎళ్ళిపోయారని 6 మెంబర్స్ అంటే ఈ 3 ఎపిసోడ్స్‌లో 6 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసిన వాళ్ళు గూడా వచ్చారనమాట. నాకైతే 6 మెంబర్స్‌ని పర్ఫెక్ట్‌గానే మనం అనుకున్నట్టుగానే ప్రేక్షకుల ఆలోచన ధోరణితో కలిసిందని అనిపించింది నాకైతే. బాగా వాళ్ళు జడ్జ్ చేసినట్టు అనిపించిందనమాట. ముఖ్యంగా అయితే నవదీప్ అయితే క్లియర్‌గా, క్రిస్ప్‌గా తను చెప్పాలనుకున్నది క్లియర్‌గా ప్రతి కంటెస్టెంట్ గురించి చెప్పడం నాకైతే బాగా నచ్చిందనమాట. క్లారిటీతో ఉన్నాడు తను. అందు గురించి బావుంది. ఇంక రేపు మనకి ప్రోమోలో అయితే కమింగ్ అప్‌లో ఏం చూపించారంటే వీళ్ళందరి చేత వీళ్ళకి ఛాలెంజెస్ ఇచ్చి లైక్ గుండు కొట్టించుకోవడం, టాటూ వేయించుకోవడం, ఇంకా గేమ్ ఆడడం, ఇంకా ఫుడ్ తినడం ఇవన్నీ చూపించారు ప్రోమోలో. దాన్ని బట్టి ఐ మీన్ కమింగ్ అప్‌లో. సో, దాన్ని బట్టి ఎవరెవరు సెలెక్ట్ అవుతారా ఏంటా అన్నది చూడాలి. కొంతమంది కంటెస్టెంట్స్ అయితే అవసరం లేదు. బట్ స్టిల్ వాళ్ళు హోల్డ్‌లో పెట్టి మిగిలిన వాళ్ళకి ఆపర్చునిటీ లేకుండా వెళ్ళిపోతుందేమో అని అనిపించింది నాకైతే. అంటే మనం హోల్డ్‌లో ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఎలా మిస్ అవుతారా అన్నది చూడాలి. ఇప్పటివరకైతే గనక ఇదే జరిగిందండి. ఈరోజు నాకు కొద్దిగా జలుబు ఇదిగా అనిపించింది. సో, మేబీ నా వాయిస్ గనక మీకు సరిగ్గా రీచ్ అవ్వకపోతే గనక ఆర్ వాటెవర్ కంటెంట్ క్లారిటీగా రాకపోతే గనక సారీ ఫర్ దట్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో మంచిగా రావడానికి ట్రై చేస్తాను. సో, ఈ రోజుకి ఇంతేనండి. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అని కాదు. ఈరోజు ఎపిసోడ్ నా ఒపీనియన్ వాటెవర్ జరిగిన విధానం నేను చెప్పినది మీకు నచ్చినట్టయితే గనక దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.